హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ December 6th నాడైతే స్టార్ట్ కాబోతుంది అడెలైడ్ ఓవల్లో. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్, డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్. ఇక మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అయితే మార్నింగ్ 9:30 AM అయితే స్టార్ట్ కాబోతుంది ఈ మ్యాచ్ అయితే. సో ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ రోహిత్ శర్మ తిరిగి వస్తున్నాడు, శుభ్మన్ గిల్ తిరిగి వస్తున్నాడు. సో కాబట్టి వాళ్ళిద్దరు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటారు. మరి ఎవరి ప్లేస్ లో ఉంటారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మరి రోహిత్ శర్మ అయితే మేబీ అక్కడ మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం రీసెంట్ గా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ 11లో చూస్తే అక్కడ కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ ఓపెనింగ్ లో బర్లోకి దిగులు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి రోహిత్ శర్మ అయితే మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది 100%. మరి అక్కడ మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ ఎక్కడ ఆడతాడు? అక్కడ నెంబర్ 4 లో ఆల్రెడీ విరాట్ కోహ్లీ ఫిక్స్, నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్ ఫిక్స్. ఇక నెంబర్ 6 పొజిషన్ ఖాళీగా కనబడుతుంది అక్కడ. మరి నెంబర్ 6 లో ఆడతారంటే రోహిత్ శర్మ కొంచెం మనకి డౌట్ గానే కనబడుతుంది. ఎందుకంటే టూ మచ్ డౌన్ గా మనకైతే కనబడుతుంది. మరి అక్కడ నెంబర్ 5 లో రోహిత్ శర్మ ఆడి అండ్ రిషబ్ పంత్ ని డిమోట్ చేస్తానని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ రిషబ్ పంత్ మనం చూసినాం, మరి నెంబర్ 5 లోనే తన సక్సెస్ అయితే మనం చూసినాం గత ఎన్నో మ్యాచ్ నుంచి. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి రిషబ్ పంత్ నెంబర్ 5 లో ఆడితేనే బెటర్ ఉంటాయని అక్కడ మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. మరి రోహిత్ శర్మ ఎక్కడ ఆడతాడు? సో ఓపెనింగ్ లో అయితే అక్కడ ఆల్రెడీ జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ అయితే సక్సెస్ అయితే మనం చూసినాం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో. ఇద్దరు కూడా వీళ్ళిద్దరే అక్కడ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీళ్ళిద్దరే అక్కడ మ్యాచ్ అయితే గెలిచింది మన అక్కడ ఫస్ట్ మ్యాచ్. సో కాబట్టి మరి వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటే ఖచ్చితంగా అక్కడ మరి రోహిత్ శర్మ నెంబర్ 6 లో ఆడి తీరాల్సి ఉంది. సో మరి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది మరి రోహిత్ శర్మ ఎక్కడ ఆడతారు అనేది. మన ప్రైమ్ మినిస్టర్ 11లో కూడా మరి వీళ్ళిద్దరే కంటిన్యూ చేసి అక్కడ ఓపెనింగ్ లో. ఇక నెంబర్ 3 లో ఆల్రెడీ అక్కడ శుభ్మన్ గిల్ అయితే ఉన్నాడు అక్కడ. మరి శుభ్మన్ గిల్ ఖచ్చితంగా నెంబర్ 3 లో ఆడతాడు. మనం చూసినాం మనం ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్ లో కూడా అక్కడ వచ్చి అక్కడ 50 అయితే కొట్టిండు. సో బట్ ఖచ్చితంగా అక్కడ మరి శుభ్మన్ గిల్ నెంబర్ 3 లోనే ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గత న్యూజిలాండ్ సిరీస్ లో కూడా మంచిగా రాణించిండు. అంతకుముందు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో కూడా నెంబర్ 3 లో వచ్చి మంచిగా రాణించిండు. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ ఆల్రెడీ అక్కడ మనకైతే కనబడుతున్నాడు. సో మనం చూసినాం ఫస్ట్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ విధంగా అక్కడ సెంచరీ కొట్టిండో. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో మొత్తం మంచి బౌన్స్ బ్యాక్ అయ్యానని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి విరాట్ కోహ్లీ అయితే నెంబర్ 4 లో ఆడతాడు. సో ఇతని దగ్గర నుంచి కూడా మనం బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం మరి ఈ సెకండ్ మ్యాచ్ లో. ఇక నెంబర్ 5 లో ఆడే అవకాశం ఉంది. మరి ఒకవేళ రిషబ్ పంత్ నెంబర్ 6 లో ఆడితే ఖచ్చితంగా అక్కడ రోహిత్ శర్మ నెంబర్ 5 లో ఆడతాడు. మరి చూడాలి మరి మిడిల్ ఆర్డర్ లో గతంలో ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మరి ఏ విధంగా ఆడుతున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్ లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. సో మరి ఇక్కడ ఏ విధంగా ఆడుతున్నది మనకు చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 6 లో రిషబ్ పంత్, ఒకవేళ రోహిత్ శర్మ నెంబర్ 5 లో ఆడితే మాత్రం ఖచ్చితంగా రిషబ్ పంత్ నెంబర్ 6 లో ఆడతాడు. నెంబర్ 6 లో రిషబ్ పంత్ గతంలో ఆడిన బట్ నెంబర్ 5 లో ఇతనికైతే ఎక్కువ సక్సెస్ అయితే మనకైతే కనబడుతుంది. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రూమర్స్ ప్రకారం అక్కడ నెంబర్ 5 లో రోహిత్ శర్మ ఆడతాడు, నెంబర్ 6 లో రిషబ్ పంత్ ఆడతాడని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక నెంబర్ 7 లో యాజ్ యూజువల్ గా అక్కడ వాషింగ్టన్ సుందర్ మనకైతే కనబడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా చాలా ఇంప్రెస్ చేసిండు అండ్ ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్ లో కూడా చాలా బెటర్ గా రాణించిండు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి ఇద్దరు సీనియర్ స్పిన్నర్లను పక్కన పెట్టి మరి సెకండ్ మ్యాచ్ లో కూడా వాషింగ్టన్ సుందర్నే కంటిన్యూ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి. ఫస్ట్ మ్యాచ్ లో మనం చూస్తున్నాం ఫస్ట్ ఇన్నింగ్స్ లో అక్కడ మనం చూసుకుంటే 42 కొట్టిండు. మరి అందరు కూడా డిసప్పాయింట్ చేసినా అని మరి కూడా అక్కడ నిల్చొని అక్కడ 42 అయితే కొట్టిండు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అక్కడ మనం చూసుకుంటే 30+ రన్స్ అయితే కొట్టిండు అక్కడ క్విక్ టైంలో. ఇక బౌలింగ్ లో కూడా ఒక వికెట్ అయితే తీసిండు ఫస్ట్ మ్యాచ్ లో. బట్ ఈ సెకండ్ మ్యాచ్ లో అయితే దగ్గర ఇంకా వికెట్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి చూడాలి మరి ఏ విధంగా ఆడుతున్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం రెడ్ హాట్ ఫామ్ అయితే మనకైతే కనబడుతుంది. అదే ఫామ్ లో ఈ సెకండ్ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా. మరి ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం ఏ విధంగా రాణించిండో. దట్టు మ్యాచ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. మొత్తం అక్కడ 8 వికెట్లు తీసి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అక్కడ 5 వికెట్లు తీసుకున్నాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో అక్కడ 3 వికెట్లే తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్ లో కూడా అదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ 100% మన టీంలో గెలిచుడు పక్కా అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే హర్షిత్ రాణా. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం ఏ విధంగా రాణించింది అక్కడ ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్ లో కూడా చాలా బెటర్ రాణించింది. మొత్తం అక్కడ 4 వికెట్లు తీసుకున్నాడు అండ్ ఫస్ట్ మ్యాచ్ లో అక్కడ మనం చూసుకుంటే మొత్తం అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసుకున్నాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో 1 వికెట్ తీసుకున్నాడు. చాలా బెటర్ గా అయితే మనకైతే అనిపించింది తన డెబ్యూ అయితే. మరి ఈ మ్యాచ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది తన పర్సనల్ కూడా మనం చూస్తే. ఇక నెంబర్ 11 లో అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజ్. ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం ఏ విధంగా రాణించింది అక్కడ
ఫస్ట్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో మొత్తం అక్కడ 3 వికెట్లే తీసుకున్నాడు. మొత్తం ఆ ఫస్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు అయితే మనకైతే కనబడ్డది. ఓపెనింగ్ స్పెల్ లో మరి అక్కడ మనం చూస్తున్నాం ఒకవైపు బుమ్రా, ఒకవైపు సిరాజు డెడ్లీ కాంబో అయితే మనకైతే కనబడ్డది. మరి ఈ మ్యాచ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో ఒకసారి మనం చూసుకుంటే అక్కడ కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్, నెంబర్ 4 అక్కడ వచ్చేసి విరాట్ కోహ్లీ, నెంబర్ 5 లో రోహిత్ శర్మ కెప్టెన్, నెంబర్ 6 లో రిషబ్ పంత్ వికెట్ కీపర్, నెంబర్ 7 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 9 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 లో హర్షిత్ రాణా, నెంబర్ 11 లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది. బట్ రోహిత్ శర్మ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. తన పర్సనల్ కాకుండా కెప్టెన్ గా కూడా మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా గెలిపించిండు. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఈ సెకండ్ మ్యాచ్ అయితే రోహిత్ శర్మ పైన ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్ లో కూడా మరి చాలా బెటర్ రాణించిండు అంటే కెప్టెన్ గా. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తాడనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి అతను ఓపెనింగ్ వస్తాడా, మరి నెంబర్ 5 వస్తాడా, నెంబర్ 6 వస్తాడా అనేది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే WTC ఫైనల్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్ అయితే గెలిచి తీరాల్సిందే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా 4 మ్యాచ్లు ఒక 3 మ్యాచ్లు గెలిచినా మనకి చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మరి ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్ గెలిచినాం, అంతకుముందు ఫస్ట్ మ్యాచ్ గెలిచినామని మనోళ్ళు ఎక్కడ కూడా బ్యాక్ డౌన్ కావద్దు. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు చాలా డేంజరస్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏ మ్యాచ్ లోనే కంబ్యాక్ చేస్తారు. సో కాబట్టి మనం గతంలో చూసినాం 36 ఆల్అౌట్ పింక్ బాల్ టెస్ట్ లో, దట్టు డే నైట్ టెస్ట్ మ్యాచ్. సో కాబట్టి మనోళ్ళు ఎక్కడ కూడా బ్యాక్ డౌన్ కావద్దు. ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీకి అయితే మంచి రికార్డు ఉంది అడలేట్ లో. సో తన రికార్డ్ అయితే కంటిన్యూ చేస్తే బెటర్ అవుతుంటది. ఇక తనతో పాటు బౌలింగ్ లో మనం చూసుకుంటే బుమ్రా ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అక్కడ ఆస్ట్రేలియాని. సో ఈ మ్యాచ్ లో కూడా మరి అదే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక బుమ్రాతో పాటు సిరాజ్ కూడా మరొక వైపు ఇతను కూడా చాలా డెడ్లీ స్పెల్ అయితే మనకైతే కనబడ్డది. సో ఈ మ్యాచ్ లో కూడా మరి వీళ్ళిద్దరి దగ్గర అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం మరి మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనేది. ఇక లాస్ట్ లో వచ్చి ఫినిషింగ్ టచ్ చూసినాగా మనం అక్కడ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మరి ఈ మ్యాచ్ కూడా ఇతని దగ్గర కూడా ఒక బిగ్ నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విత్ బ్యాట్ అండ్ విత్ బాల్. సో చూడాలి మరి ఏ విధంగా ఆన్సర్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.